ఈ వీడియోలో రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి స్కోర్ను ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ సంబంధించి అంటే టెట్ కానీ ఏపీపీఎస్సీ కానీ ఏదైనా సరే ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేవి ఇస్తే వాటిని మనం ఏం చేస్తాం, మాన్యువల్గా ఇది కరెక్ట్ ఇది తప్పు అలా మనకి ఒక అరగంట దాకా సమయం పడుతుంది ఆ స్కోర్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి. టోటల్గా మధ్యలో తప్పులు కూడా జరగవచ్చు. అలా కాకుండా ఈజీగా వితిన్ 1 minute లోపే అంటే వితిన్ సెకండ్స్లోనే ఈజీగా ఆ రెస్పాన్స్ షీట్ లింక్ని కాపీ చేసి మనం ఆన్లైన్లోనే ఈజీగా వితిన్ సెకండ్స్లోనే మన యొక్క ఆ రెస్పాన్స్ షీట్లో ఉన్న స్కోర్ను ఏ విధంగా ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ప్రాసెస్ అనేది అన్ని రెస్పాన్స్ షీట్స్ సంబంధించి ఒకటేనమాట. ఏ ఎగ్జామ్ అయినా సరే రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదలైతే సేమ్ ఇదే విధంగా మీరు ఈజీగా స్కోర్ని వితిన్ సెకండ్స్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనకి టెట్కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదలైనాయి. ఇప్పుడు ఈ టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసి ఈజీగా స్కోర్ని సెకండ్స్లోనే ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా అంటే ఈ టెట్ రెస్పాన్స్ షీట్స్ కానీ లేదంటే ఇప్పుడు నేను చెప్పే ఈ రెస్పాన్స్ షీట్ క్యాల్కులేటర్ లింక్ కానీ అవన్నీ కూడా మీకు నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amaravathi-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే టెట్ రెస్పాన్స్ షీట్ స్కోర్ క్యాల్కులేటర్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి, రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేయాలి. అలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ షీట్లో ఉన్న స్కోర్ని క్యాల్కులేషన్ చేయాలి. కాబట్టి ముందుగా రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేయడానికి ఈ లింక్ను ఓపెన్ చేయండి, టెట్ కీస్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ లింక్ను ఓపెన్ చేయండి, రెస్పాన్స్ షీట్ స్కోర్ క్యాల్కులేటర్ అని. కాబట్టి ముందుగా రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేద్దాం. దాని కొరకు ఈ లింక్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అఫీషియల్ కీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పటి వరకు విడుదలైన అఫీషియల్ కీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇంకా రిమైనింగ్ కీస్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కీస్ విడుదలైన వాటన్నిటికీ కూడా రెస్పాన్స్ షీట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. మనం లాగిన్ అవ్వాలి, ఎందుకంటే మనకి రెస్పాన్స్ షీట్ అనేది మన యొక్క లాగిన్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెట్కి సంబంధించి ఐడి పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మనం టెట్ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోదాం. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి రెస్పాన్స్ షీట్ అని చెప్పి ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అక్కడ మీకు కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని చెప్పి కింద ఇక్కడ వ్యూ అని చెప్పి ఉంటుంది. ఈ వ్యూ మీద క్లిక్ చేయండి. ఈ వ్యూ మీద క్లిక్ చేయగానే మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిని మీరు మొబైల్లో ఓపెన్ చేస్తుంటే ఆ పైన అడ్రస్ బార్లో ఆ అడ్రస్ని మొత్తాన్ని కాపీ చేసుకోండి. అది క్రోమ్ బ్రౌజర్ అయినా ఫైర్ ఫాక్స్ అయినా లేదంటే సిస్టమ్లో అయినా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెస్పాన్స్ షీట్కి సంబంధించి ఆ అడ్రస్ బార్లో ఉన్న లింక్ని కాపీ చేయాలి. ఆ లింక్ని కాపీ చేసుకున్న తర్వాత మరలా నా వెబ్సైట్లోకి రండి, amaravathi-teacher.com. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెట్ రెస్పాన్స్ షీట్ స్కోర్ క్యాల్కులేటర్ అని చెప్పి ఉంటుంది. ఈ రెస్పాన్స్ షీట్ స్కోర్ క్యాల్కులేటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లింక్ ఉంటుందన్నమాట, ఏపీటీఎస్ టెట్ అంటే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే లేదంటే ఏ రెస్పాన్స్ షీట్కి సంబంధించి అయినా సరే ఈ లింక్ ద్వారా మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా స్కోర్ క్యాల్కులేటర్ క్లిక్ హియర్ టు ఓపెన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం రెస్పాన్స్ షీట్ని లింక్ని కాపీ చేసాం కదా, ఆ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ ఆన్సర్కి లింక్ హియర్ ఉంది కదా, ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఇలా రెస్పాన్స్ షీట్ని పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క రిజర్వేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పేపర్ లాంగ్వేజ్ అనేది ఆ రెస్పాన్స్ షీట్ అనేది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి ఇంగ్లీషే ఉంచేసేయండి. ఈ విధంగా సింపుల్గా మీ యొక్క లింక్ని పేస్ట్ చేయండి. కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అనలైజ్ ఉంది కదా కింద, ఈ అనలైజ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్లోనే మీకు ఎంత స్కోర్ వచ్చింది ఇక్కడ ఉంటుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. టోటల్గా ఎన్ని అటెంప్ట్ చేసాము, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేసాము, ఎన్ని అన్అటెంప్టెడ్, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్, ఎన్ని ఇన్కరెక్ట్ ఆన్సర్స్, టోటల్ స్కోరు. ఈ విధంగా ఈజీగా సెకండ్స్లోనే ఆ రెస్పాన్స్ షీట్లో ఉన్న రిజల్ట్స్ అనేవి మనకి ఈజీగా మనం ఈ లింక్ ద్వారా ఇలా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు క్రిందకి జరిపితే కేటగిరీ వారీగా అంటే సైకాలజీలో ఎన్ని వచ్చాయి, అదేవిధంగా మీరు ఒక్కొక్క పేపర్ మీద ఒకటి ఉంటుంది కదా, అలా విడివిడిగా కేటగిరీస్ వారీగా మీకు ఎంతెంత స్కోర్ వచ్చిందనేది కూడా క్రింద మీరు ఈజీగా చూసుకోవచ్చు.
కాబట్టి ఈ విధంగా amravatiteacher.comలో ఉన్న టెట్ రెస్పాన్స్ షీట్ స్కోర్ క్యాలిక్యులేటర్ ఈ లింక్ ద్వారా మీరు ఆ రెస్పాన్స్ షీట్ని లింక్ని పేస్ట్ చేసేసి ఈజీగా మన యొక్క టెట్ స్కోర్ను కానీ లేదంటే ఏ ఎగ్జామ్ సంబంధించి అయినా సరే రెస్పాన్స్ షీట్ని ఈ విధంగా మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ లింక్ మాత్రమే కాపీ చేయండి. ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి చాలన్నమాట. ఈ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది.